వర్ధంతి సందర్భంగా మా రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFIW, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మేము ఈరోజు జీరాంజీ పథకం వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టినాము కలెక్టర్ ఆఫీస్ ముందు. ఈరోజు గ్రామీణ గాంధీజీ ఉపాధి హామీ పథకం మార్చి జీరాంజీ పేరును పెట్టడం నరేంద్ర మోడీకి ఎంత ఆనందంగా ఉందో మాకు ఇవ్వడం లేదు. ఇది పేద ప్రజల కూలీలను కూలీలకు పని దొరకకుండా, ఉపాధి దొరకకుండా చేసే విధంగా ఆ వైపున ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ. ఎందుకంటే చాలా మంది భాస్కర్ కానీ, ఆలూరు, ఆదోని, కత్తికొండ చుట్టుపక్కల పల్లెలంటే వలసలు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు అంటే గ్రామాల్లో ఉపాధి దొరకడంలో, పనులు దొరకడంలో, కూలీలు లేవు కాబట్టి ఇంతమంది కూలీలు వలస వెళ్ళిపోయి ఎక్కడెక్కడ గుంటూరు, నరసరావుపేట వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఆ పనులలో ఏదైనా చనిపోతే కూడా చాలా ఇబ్బందులు, ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆలోచించి ఈ జీరాంజీ పథకం రద్దు చేసి వెంబడే గాంధీజీ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి శ్రావణి రెడ్డి. రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం BKMU, అట్లాగే ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల ముందు ఆయన ఈరోజు గాంధీ వర్ధంతి రోజు ఆయన విగ్రహాల ముందు నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపులో భాగంగా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఇప్పటికే మా జిల్లా పార్టీ కార్యదర్శి గారు చెప్పడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి పథకం కింద తీసుకురావడానికి ఇప్పటికే ఒక రూపకల్పన కూడా అయిపోయింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. యథావిధిగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలా, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలా. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రంలో అందరినీ ఐక్యం చేసి దేశ స్వాతంత్రం రావడానికి ప్రధాన కారకుడైనటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పేరు ఈరోజు తొలగించారంటే ఈరోజు రెండవసారి, గతంలో చంపినప్పుడు బీజేపీ వారసుడైనటువంటి గాడ్ఫాదర్ అయినటువంటి గాడ్సే గారు ఆ రోజు గాంధీని తుపాకీతో కాల్చాడు. ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ గారు పేరు తొలగించి మరోసారి రెండోసారి గాంధీ మహాత్ముని హత్య చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు చరిత్రని వీళ్ళు కనుమరుగు చేయాలనుకుంటే కనుమరుగు కాదు. ఈ దేశంలో అందరూ కూడా సమానంగా జీవించే హక్కు, అందరికీ సమానంగా పనిచేసే హక్కు ఈ రాజ్యాంగంలో కల్పించబడింది. మీరు తొలగించాలనే ప్రయత్నం చేసే బీజేపీ ఆటలు సాగవు. ఖచ్చితంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సిపిఐగా మేము హెచ్చరిక చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి, అట్లాగే విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు యొక్క ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఉన్న జాబ్ కార్డుని తొలగిస్తా ఉన్నారు, అది పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. జాబ్ కార్డులు ఇంకా అదనంగా ఇవ్వాలి తప్ప మరి ఉన్న జాబ్ కార్డులు తొలగించాలి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తామంటా ఉన్నారు. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఇచ్చేది కాబట్టి దాన్ని పూర్తిగా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్ని కూడా కలుపుకొని ఈ యొక్క విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ మహేష్. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ముందు సామూహిక దీక్షలు, సామూహిక నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి పూనుకుంటా ఉంది.
దీని కారణంగా ఈ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలకి, వ్యవసాయ కూలీలకి అన్యాయం జరుగుతూ ఉంది. అంటే గతంలో ఒక చట్టంగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేవలం ఒక పథకంగా మార్పులు చేసి దాంట్లో కేంద్రం వాటా 60%, రాష్ట్రాల వాటా 40% అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంటే గతంలో 90% కేంద్ర వాటా ఉన్నింది, రాష్ట్రాల వాటా 10% ఉన్నింది. ఆ పద్ధతుల్లో కాకుండా 60% కేంద్రం భరిస్తాం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పి మరి కొత్తగా తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఒకటే గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మహాత్మా గాంధీ పేరుతోనటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించడము వాళ్ళకి ఇష్టం లేదు. అందులో భాగంగానే గత 5-6 సంవత్సరాల నుంచి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లోన ఈ చట్టానికి కేటాయించిన నిధులను కూడా ప్రతి సంవత్సరం తగ్గించుకుంటా నిర్వీర్యం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. మరి ఉన్నట్లుండి ఎందుకు తొందర వచ్చిందో కానీ మరి గత పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడప్పుడే బిల్లు ప్రవేశపెట్టి పాత చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మరి విబిజి రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చినారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలకు అన్యాయం జరుగుతుంది. అందుకే మేము ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాల ముందు మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, తక్షణమే విబిజి రామ్జీ అనే ఒక కొత్త పథకాన్ని రద్దు చేయాలి. యథావిధిగా పాత పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. అప్పుడే పేదరికి దేశంలో న్యాయం జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది, వలసలు నివారించే అవకాశం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు వలసల నివారణకి, ఉపాధికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని నిర్వీర్యం చేసి తుట్లుబడిసి మరి అన్యాయం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రధానంగా మరి ఏది ఏమైనప్పటికీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా మాట్లాడలేదు, స్పందించడం లేదు. నోళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ అన్యాయాల మీద స్పందించకుండా, మాట్లాడకుండా ఈ రాష్ట్రానికి వీళ్ళు కూడా తీరిన అన్యాయం చేస్తా ఉన్నారు. అందుకే ఈ పథకం కొనసాగింపు కోసం పెద్ద ఎత్తున దశల వారీగా కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.